ఎలా ఇప్పుడున్నటువంటి సమస్యల్ని ఎదుర్కోవడానికి ఎలా సిద్ధం కావాలి సమాజం అనే దాని మీద మీ అభిప్రాయం ఇవ్వండి సార్. అందుకని నేను 3 అంశాలు. మొట్టమొదటిది, మన సమస్యలు ఏమీ కూడా పరిష్కారానికి కష్టమైనవి కాదు. కొంచెం మనసు పెడితే, విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగిస్తే, మన చరిత్ర నుంచి, మన సంప్రదాయం నుంచి, మన అనుభవం నుంచి పాఠాలు నేర్చుకుంటే, ఇతర దేశాల అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుంటే, మన ప్రతి సమస్యకి నిర్దిష్టమైన ఆచరణ సాధ్యమైన సులువైన పరిష్కారం ఉంది. ముందు మన కళ్ళకి కప్పిన పొలను తొలగించుకోవాలి. సత్యాన్ని నిజాయితీగా చూడడం నేర్చుకోవాలి. నా కులం అయితే ఒక సత్యం, నా మతం అయితే ఒక సత్యం, నా పార్టీ అయితే ఒక సత్యం, నా గ్రూప్ అయితే ఒక సత్యం, ఇలా ఉన్నంతకాలం పరిష్కారాలు గోచరించవు. వాటికి అతీతంగా వచ్చే శక్తి ముందు మనకు ఉండాలి. రెండోది, నిరాశకి గురి కావాల్సిన అవసరం లేదు. ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఒక అద్భుతమైన కాలంలో మనం ఉన్నాం. ఒక 40 ఏళ్ల క్రితం ఈవేళతో యువత ఇవాళ చాలా దరిద్రంగా ఉంది అనుకుంటారు. 40 ఏళ్ల క్రితం ఈవేళ మనకి రోజు అందరికీ అందుబాటులో ఉండేవి. ఆ 40 ఏళ్ల క్రితం కోటీశ్వర్లకు కూడా సాధ్యం కాదు. అవును సార్, మేము అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే కదా. టెలిఫోన్ 40 ఏళ్ల క్రితం నుంచి వచ్చిన వాళ్ళమే కదా. అది యువతకు అర్థం కావాలి. ఎస్, ఆ రోజు టెలిఫోన్ అంటే మాకు గగనం. ఫోన్ చూసిన వాళ్ళే 100 కూడా లేరు దేశంలో. ఆ ఫోన్ ఉంటే మీరు 30 కిలోమీటర్ల దూరానికి ఫోన్ చేయాలంటే 3 గంటలు వెయిట్ చేయాలి. 3 రూపాయలు. ఆ రోజుల్లో 3 రూపాయలు కట్టాలంటే ఇప్పుడు 50-60 రూపాయలు. 30 కిలోమీటర్ల దూరానికి 3 నిమిషాలు మాట్లాడాలంటే ఇవాళ 60 రూపాయలు కట్టే పరిస్థితి అన్నాడు. 3 గంటలు వెయిట్ చేసి. ఇవాళ ఫోన్ లేని కుర్రాళ్ళు, ఆడపిల్లలు ట్రంకాల్ బుకింగ్ విదేశంలో. 30 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం కూడా మనం గంట సేపు 2 గంటల చర్చ అవుతుంది. ఈ పాటికి 30 సార్లు కరెంట్ పోయి ఉండేది. జనరేటర్ లాగితే నడిచేది కాదు. ఇవాళ దేశంలో చాలా ప్రాంతాల్లో ఇబ్బందులు అక్కడ ఉన్నాను. మేము టీవీ చూడాలంటే, నేను సర్వీస్లో చేరిన కొత్త కాలంలో విశాఖపట్నం జిల్లాలో ఉండగా, విశాఖ నగరం నుంచి అధికారులంతా మా ఊరు వచ్చి, నేను నర్సీపట్నంలో ఉంటే నా దగ్గర భోజనం చేసి మేమంతా కాకినాడ వెళ్ళాను టీవీ చూడడం కోసం. ఏషియాడ్ ఫైనల్స్ ఉంది, ఇండియా పాకిస్తాన్ చూద్దామని చెప్పాను. కాకినాడ ఎందుకు? కాకినాడ ఎంపీ గారు దేశంలో ఆనాడు టీవీలో చూసే మంత్రి గారు సంజీవరావు గారు అని చెప్పని. కాబట్టి కాకినాడలో టీవీ ఉంది. హైదరాబాద్లో ఉండేది, ఢిల్లీలో ఉండేది, బొంబాయిలో ఉండేది. వైజాగ్లో కూడా. మేము ఒక తాటి చెట్టు ఎత్తున యాంటనా పెట్టుకొని టీవీ. అలాంటిది ఈవేళ మీ టీవీ కానీ, నెట్ఫ్లిక్స్ కానీ, అలాగే డిజిటల్ టెక్నాలజీ ప్రపంచం అంతా మన చేతుల్లో ఉంది. ఇంకా మెరుగుపడబోతుంది. డిజిటల్ కరెన్సీ. సమస్యలు ఉన్నమాట వాస్తవమే, కానీ నిరాశపడద్దు. అద్భుతమైన లోకంలో ఉన్నారు. నేను కోరేది ఏంటంటే, నిజమైన మార్పు కావాలని చెప్పంటే సంఘటితంగా పరిజ్ఞానంతో, విజ్ఞతతో నిలదీయటం నేర్చుకోవాలి. ఆవేశంతో, కోపంతో, కసితో, ద్వేషంతో కానే కాదు. నా మతం, నా కులం, నా ప్రాంతం, నా భాష ఈ సంకుచితత్వానికి గురైనట్టయితే ఆ విషయాలతో వదిలేసుకుని మనం చాలా చిన్నవాళ్ళని చేసుకుంటున్నాం. మన సాంప్రదాయాన్ని మనం గౌరవించుకున్నాం. మన సాంప్రదాయంలో గొప్పని గర్వపడింది. నేను నా సాంప్రదాయం పట్ల గర్వపడుతున్నాను. నేను ఎక్కడ సిగ్గుపడను. అందుకే నా దేశంలో తప్పులున్నా కూడా నేను మొహమాట పడినావు. నీకు తప్పులు ఉన్నాయా? నువ్వు నాకు చెప్పేది ఏంటి? నీ దగ్గర తప్పులు ఉన్నాయి, నా దగ్గర తప్పులు ఉన్నాయి. నేను నేర్చుకుంటాను, నువ్వు నేర్చుకున్నావు. నువ్వు నేర్చుకోవాల్సింది నీకు చాలా ఉంది. అంతేగాని నేను కప్పెట్టుకోవాల్సిన అవసరమే లేదు, ఆత్మజ్ఞానంతో అక్కర్లేదు. కప్పెట్టడం తప్పు, సమస్యలు లేవనుకోవడం తప్పు, మనం ఆత్మవంచన. తలదించుకొని సిగ్గుపడటం తప్పు, ఆత్మజ్ఞానత రెండు తప్పే. ఆత్మగౌరవం కావాలి, నిజాయితీతో కూడా ఆత్మగౌరవం. దాని నుంచి పరిష్కారాలు ఖచ్చితంగా వస్తాయి. ఈ దేశానికి అద్భుతమైన భవిష్యత్తు ఉంది, మనలో కాస్తంత విజ్ఞత. మీ పక్కన పెట్టుకున్నటువంటి ఆయనే చెప్పాడు, ఆత్మవిశ్వాసపరులైన కొందరు వ్యక్తుల చరిత్రే ప్రపంచ చరిత్ర అని. అంతకంటే చెప్పాల్సిన అవసరం. ఇప్పుడున్నటువంటి యువత అన్ని రంగాల్లోకి పోవడానికి సిద్ధంగా ఉంది. నేను 2 విషయాలు గమనిస్తాను. నేను మీతోటి మీ అభిప్రాయం నేను తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. ఒకటి, రాజకీయాల్లోకి రావడానికి ఎవ్వడూ ఇష్టపడడంలే యువత. కారణం ఏంటంటే, కారణాలు అనేకం ఉన్నాయి. ఇది మన డాక్టర్ కొడుకు డాక్టర్ అయితే డాక్టర్ అవుతున్నాడు కదా, రాజకీయ నాయకుడు కొడుకు రాజకీయ నాయకుడు అయితే తప్పేంది. సో వంశపారంపర్య విధానం ఒకటి. ఇంకొకటి, ఇది నాకు ఇంకాస్త ఇబ్బందికరమైనటువంటి సిచ్యుయేషన్స్ నేను గమనిస్తున్నా. ఒకప్పుడు సెల్ఫ్ సస్టైన్డ్గా బ్రతకాలని కోరుకుంటున్న యువత ఈరోజు ఎక్కడో దిక్కడ ఉద్యోగం చేసి బ్రతకాలి అని కోరుకుంటుంది. ఈవెన్ దో దే ఆర్
క్యాపబుల్ టు డూ ద థింగ్స్. ఈ రెండిటికి నాకు మీ దగ్గర నుంచి ఎటువంటి స్పందన? ముందు రెండో ప్రశ్నకి వెళదాం. ఎస్. మన దేశంలో కొన్ని పార్టీలు, కొందరు సోకాల్డ్ నాయకులు నాయకులు కాదు, వేరే పదంలాగా వాడు నాయకులు అట్లా ప్రవర్తించరు. చేస్తున్న పరమ దుర్మార్గం ఏమిటంటే, ప్రభుత్వోద్యోగాలు మీ జీవితానికి పరిష్కారం అన్న అబద్ధాన్ని, పచ్చి అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేసి ఈ సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయి. నేను నిర్ద్వంద్వంగా చెప్తున్నాను, నిర్మోహమాటంగా చెప్తున్నాను. మీకు ఉన్నది 100 ఉద్యోగాలు ఉంటే 1,00,000 మంది పోటీ పడుతున్నారు. అవును సార్. ఆ ప్రభుత్వోద్యోగంలో పనిచేయాలని కానీ ప్రజలకు సేవ చేయాలి కానీ కోరుకుంటే తప్పేం కాదు. కానీ 1,00,000 మంది ఎంత కష్టపడ్డా 100 మంది అక్కడ సెలెక్ట్ అయ్యారు. ఈ 100 మందిని ఈ సమాజం పోషిస్తోంది. ఎస్. ముఖ్యమంత్రో మరొకడో వాడి జేబులో డబ్బులతో పోషించట్లా. ఈ సమాజానికి మీరు సేవలు అందిస్తారన్న ఆశతో మీరు సేవలు అందిస్తున్న ప్రతిఫలంగా సమాజం, సామాన్య ప్రజలు, చెమటోడ్చి కష్టించేవాళ్ళు వాళ్ళ పన్నుల డబ్బులతో మిమ్మల్ని పోషిస్తున్నారు. 100 మందే సెలెక్ట్ అయ్యేది. మరి మిగతా 99,900 మంది సంగతి ఏమిటి? ప్రభుత్వోద్యోగాలే మా నిరుద్యోగానికి పరిష్కారం అని ఎవరు చెప్పినా అంతకంటే పచ్చి మోసగాళ్ళు, అబద్ధాలు ఆడేవాళ్ళు ఇంకొకళ్ళు లేరు. 100 మంది సమాజంలో పనిచేస్తే ప్రభుత్వంలో ఉండేది 3, 97 సమాజంలో బయట ఉంటారు. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మనకేం పెద్దగా పని జరగదు. కొంత వాళ్ళు చేయాల్సిన పని కొంత చేస్తే మన అదృష్టం. చేయట్లే వాళ్ళు సరిగ్గా. వాళ్ళు చేస్తే విద్య ఎందుకు ఎట్లా ఉంటుంది? ఎగ్జాక్ట్లీ. వాళ్ళు సరిగ్గా పనిచేస్తే ఆరోగ్యం ఎందుకు ఎట్లా ఉంటుంది? వాళ్ళు సరిగ్గా పనిచేస్తే మన రోడ్లు ఎందుకు ఉంటాయి? మన ట్రాఫిక్ ఎట్లా ఎందుకు ఉంటుంది? మన కోర్టులు ఎందుకు ఎట్లా ఉంటాయి? వాళ్ళ పని వాళ్ళు చేయటంలా. చేసిన 3 అక్కడ చేయాల్సింది. మన జీవితంలో మనకు కావాల్సిన ఏదైనా సరే మన చుట్టూ ఒకసారి చూడండి. ఇవి కాలర్ మైక్రోఫోన్ కావచ్చు, ఇక్కడ పక్కన ఉన్న విగ్రహం కావచ్చు, తాగే మంచినీళ్ళ సీసా కావచ్చు, పెట్టుకునేటువంటి కళ్ళజోడు కావచ్చు, వాడే పెన్ను కావచ్చు, ప్రభుత్వం ఇట్లా ఒక్కటి చేయట్లేదే. ఇవన్నీ సమాజంలో కష్టపడి ఉత్పత్తి చేస్తున్నారు. ఉపాధి అక్కడి నుంచి వస్తుంది. వాళ్ళు మన అవసరాలు తీరుస్తున్నారు. ఉపాధి ప్రతిఫలంగా వాళ్ళకు వస్తుంది. కాబట్టి నిజమైన ఉపాధి అంటే ప్రభుత్వోద్యోగంలోకి వచ్చిన జనం నెత్తనెక్కి తొక్కటం, లంచాలు మింగటం కాదు. నిజమైన ఉపాధి అంటే సమాజానికి అవసరమైన వస్తువుల్ని, సేవల్ని ఉత్పత్తి చేయటం మీకు ఉపాధి. ఆ సేవలు అందుకునే అవకాశం సమాజానికి. అక్కడి నుంచి ఉపాధి వస్తుంది తప్ప, సంపద వస్తుంది తప్ప ప్రభుత్వోద్యోగం నుంచి రాదు.